హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎస్ఐపిస్ అంటే ఏంటి మనందరికీ కూడా తెలిసిందే. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని ఈ ఆప్షన్ మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ ఫెసిలిటీ ద్వారా మనకు ఒక ఆర్థిక క్రమశిక్షణ రావడం కోసం ప్రతి నెల ఎంతో కొంత మనము సేవింగ్స్ అనేది ఈ అలవాటుని మనం అందరం కూడా ఈ ద్వారా అలవర్చుకుంటున్నాము. సో ఇది ఒక డిసిప్లిన్ లాగా కూడా తయారైంది అండ్ అందరికీ కూడా చాలా బాగానే వర్కౌట్ అవుతుంది. అయితే మళ్ళీ ఎస్ఐపిస్ గురించైనా ఈ వీడియో ఉండబోతుంది అని అంటే, అసలు ఎస్ఐపిస్లోని గత కొన్ని సంవత్సరాలుగా కానీ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరగడం ఎంతలాగా అని అంటే, నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే ఆర్థిక సంవత్సరం 2020-21 మధ్యలో దాదాపుగా 98,000 కోట్ల వరకు ఇన్ఫ్లో వచ్చినట్టుగా తెలిస్తే, గత సంవత్సరం 2024-25 మధ్యన ఇది కాస్త 2,11,000 కోట్లకి పెరిగింది ఇన్ఫ్లో. అంటే రికార్డ్ స్థాయిలోని ఎస్ఐపిస్ అని అంటే అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా మంచి ఒక ఆప్షన్గా అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు ఇంతలాగా ఇది పాపులర్ అయ్యింది అని కానీ మనం చూసినట్టయితే, మొట్టమొదటిది కేవలం 500 రూపాయలని మాత్రమే కూడా మీరు ఎస్ఐపిస్లో వేయడం ద్వారా ఇంత చిన్న అమౌంట్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అంటే అందరికీ నచ్చిన విషయమే కదా. దీనికి తోడు సెబీ వాళ్ళు వచ్చి 250 రూపాయల నుంచి కూడా మీరు ఎస్ఐపిస్ చేసుకోవచ్చు అని అంటూ, ఎవరికైతే తక్కువగా ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి కూడా ఈ ఎస్ఐపిస్ అనే అలవాటు రావాలి అని 250 రూపీస్కి కుదించారు. ఇంకొన్ని ఏఎంసీస్ అయితే 100 రూపాయల నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అని ఇటువంటి చాలా రకాల విషయాల్ని మన ముందుకు తీసుకురావడంతో చాలా రకాల మందికి కూడా తెలియని వాళ్ళకి అవగాహన వచ్చి, ఏముంది చిన్న అమౌంటే కదా అని ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మొదలుపెట్టాం. ఇంకో మంచి విషయం ఏంటి, ఎస్ఐపిస్తో కానీ పోల్చుకున్నట్టయితే మార్కెట్ వాలటాలిటీకి గురయ్యి మార్కెట్ పెరుగుతున్నా మార్కెట్ తగ్గుతున్నా వీటన్నిటితోటి సంబంధమే లేకుండా ఎస్ఐపిస్ అనేవి వీటిని యావరేజ్ చేస్తూ వస్తుంది. కాకపోతే అసలు ఈ వీడియోలో ఎస్ఐపిస్ గురించి నేనేం చెప్పబోతున్నాను అని అంటే, మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది అండ్ చాలా రిలవెంట్ అయిన టాపిక్. ఇటీవల కాలంలోనే స్టాక్ మార్కెట్స్ అన్ని ఇంత వాలటాలిటీకి గురవుతున్నప్పుడు చాలా వరకు మంది భయపడిపోయి పానిక్ అయిపోయి వాళ్ళ యొక్క ఎస్ఐపిస్ని స్టాప్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో దీన్ని కనుక్కోవడానికి స్టాపేజ్ రేషియో అని చెప్తాం. ఈ ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అనేది నవంబర్ 2024లోని 79% రీచ్ అయింది అండ్ అది కూడా 3వ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు ఏంటి అండ్ చాలామంది ఎస్ఐపిస్ తెలుసుకోని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుని, అసలు ఈ టైంలో మార్కెట్ ఇలా ఉంది కదా, అసలు నేను ఇప్పుడు ఎస్ఐపిస్ వెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ రెండిటికి మనం ఆన్సర్స్ అనేవి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తోటి మేము మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సి హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయే టాపిక్, అసలు ఇటువంటి మార్కెట్ సిచ్యువేషన్లోని మార్కెట్ కరెక్షన్కి గురవుతున్నప్పుడు ఎస్ఐపిని స్టాప్ చేయడం ఆర్ లేకపోతే ఎస్ఐపి వేయకుండా ఆపేయడం, ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండడం అనేది ఉచితమా కాదా అనేది. సో మొట్టమొదటిది, ఎప్పుడు కూడా మనం నంబర్స్ నుంచి విషయాల్ని తెలుసుకుంటే మనకు చాలా క్లియర్గా ఒక ప్రాక్టికాలిటీ, రియాలిటీ వ్యూ అనేది మనకు తెలుస్తుంది. సో మొట్టమొదటిది నేను చెప్పాను, మే 2024లోని ఈ ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అనేది 88% ఉండేది. అలా తగ్గుతూ వచ్చి నవంబర్ కల్లా చూస్తే మళ్ళీ 79% రీచ్ అయింది. అంటే ఇదేంటండి, ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అనేది గత కొన్ని నెలలుగా పెరుగుతూనే వచ్చింది. అలా చూస్తే 4వ నెల ఈ నవంబర్. సో నవంబర్లో హయ్యెస్ట్ పీక్ని అయితే టచ్ అవడం మనం చూసాము. రెండవది, ఎస్ఐపిని స్టార్ట్ చేసే వాళ్ళ యొక్క లెక్క చూస్తాం. ఇప్పుడు ఏఎంఎఫ్ఐ యొక్క డేటా యొక్క ఆధారంగా చూస్తే నవంబర్ 2024లోనే 63,70,000 కొత్త ఎస్ఐపి అకౌంట్స్ ఓపెన్ అయితే, వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ నెలలో పాటు కానీ చూసినట్టయితే కేవలం 49 లక్షలు మాత్రమే ఎస్ఐపిస్ కొత్త అకౌంట్లు ఓపెన్ అయినాయి. ఇదే టైంలో కానీ అసలు ఎస్ఐపిస్ ఎంతమంది ఆపేశారు అనే ఈ లెక్కకు కానీ మనం వెళ్ళినట్టయితే, అక్టోబర్లో 38,80,000 మంది ఎస్ఐపిస్ని హఠాత్తుగా ఆపేస్తే నవంబర్లో ఈ లెక్క అనేది 39 లక్షలకి చేరుకుంది. సో అంటే స్టాపేజ్ రేషియో పెరుగుతుంది, ఎస్ఐపి వేసే వాళ్ళ రేషియో అంటే కొత్తగా ఓపెన్ చేసుకునే వాళ్ళ రేషియో తగ్గుతుంది. సో ఈ రెండిటికి ఏంటి ముఖ్యమైన కారణం అని అంటే, అందరూ కూడా ఇప్పుడు మార్కెట్ యొక్క విధానాన్ని గమనిస్తూ ఇది తగ్గుతుంది, ఈ టైంలో వేస్తే అసలు మనకి ఏమవుతుంది, ఎందుకు మనము వేయాలి ఈ టైంలోనే అని మార్కెట్ చాలా వరకు ఫ్లక్చుయేషన్స్కి గురవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్టోబర్ నవంబర్ 2024లోని ఇంకా ఎక్కువ మోతాదులో గురయ్యి ఈ పర్టికులర్ ఫ్లక్చుయేషన్స్కి గురైంది మార్కెట్. దానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా కానీ చూసినట్టయితే గ్లోబల్ లెవెల్లో, అంతర్జాతీయ లెవెల్లో కూడా చూసినట్టయితే మనకి ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ అవుతుంది ఎకానమీ. రెండోది, రష్యా యుక్రెయిన్ మధ్యన జరిగే ఈ పోరాటం. అండ్ మూడవది,
చైనా ఎకానమీ మీద పడిన కాన్సన్ట్రేషన్. సో ఈ 3 కారణాల వల్ల మనకి మార్కెట్ వోల్టాలిటీకి గురవుతుందని తెలుస్తుంది. దీనితో పాటుగా ఇంకొక విషయం కూడా ఉంది. అక్టోబర్ 2024లోని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని, అంటే ఫారెన్ నుంచి వచ్చి మన దేశంలో ఉండే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఈ స్టాక్ మార్కెట్స్లో కానీ వాళ్ళ షేర్ని తీసుకుని వెళ్ళిపోవడం చూసాం. అంటే వాళ్ళు సేల్స్ చేసి దాదాపుగా $11.4 బిలియన్ వరకు అమ్మేశారు. దీనితో పాటుగా ఇప్పుడు జనవరి 2025లోని ఇది ఎలాగుంది, అప్పుడు అలాగుంది కదా, ఇప్పుడు వీళ్ళ యొక్క తీరు ఎలాగుంది అని చూస్తే జనవరి 2025లో కూడా FIIs దాదాపుగా $8 బిలియన్ వరకు వాళ్ళ స్టేక్ని సెల్ చేసి బయటకు ఎగ్జిట్ అయిపోవడం మన మార్కెట్స్ నుంచి చూసాం. అయితే దీనికి గల కారణాలు ఏంటి? మొట్టమొదటిది చాలా ముఖ్యమైన కారణం, మన యొక్క రూపీ డాలర్కి అగెయిన్స్ట్గా తగ్గిపోయింది. అంటే ఏంటి, $88.75కి చేరుకుంది ఒక డాలర్కి అగెయిన్స్ట్గా. దీని యొక్క విషయం, దీని యొక్క అర్థం ఏంటంటే డాలర్ బలపడుతుంది, రూపీ వీక్ అవుతుంది అని అంటే ఇది వరకటు మనం ఎంతో కొంత, అంటే ఇది వరకటు ఒక డాలర్కి మనం ఒక $85 ఇచ్చుంటే ఇప్పుడు అదే డాలర్ని కొనుగోలు చేయడానికి మనం ఒక $88 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సో మనకి డాలర్కి అగెయిన్స్ట్కి ఇచ్చే రూపాయల యొక్క నంబర్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలాగైనప్పుడు మనం రూపీ పడిపోయిందని అంటాము. ఇలా పడిపోవడంతో ఫస్ట్ మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ జరుగుతుందని అంటే మనం చేసుకునే దిగుమతుల మీద. సో మన దేశంలోని క్రూడ్ ఆయిల్ కానీ మనం వంటకి వాడే ఏ నూనె కూడాను మనం దిగుమతే చేసుకుంటున్నాం 88% వరకు. సో మనం చెల్లించాల్సిన కరెన్సీ అంతా కూడా డాలర్కి అగెయిన్స్ట్గానే మనకి వాల్యుయేషన్ అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంపోర్ట్ బిల్స్ అనేవి పెరిగిపోయినాయి. అంటే ఖరీదు పెరిగిపోవడంతో ఇన్ఫ్లేషన్ అనేది మన దేశంలో ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు ఎకానమీ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో దీనితో పాటుగా కానీ చూసినట్టయితే మన దేశంలోని ఈ ధరలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అండ్ కార్పొరేట్ సెక్టర్ కూడా కొంచెం తక్కువగా గ్రోత్ని చూపించింది. ఎంతలాగా అని అంటే గత 4 సంవత్సరాలు లేనట్టుగా జీడిపి 6.4%ని మాత్రమే టచ్ చేసింది. నెక్స్ట్ విషయం కానీ మనం వచ్చినట్టయితే క్వార్టర్ పరంగా మనం అసలు మన దేశంలో ఉండే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ మన దేశం యొక్క నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందని క్వార్టర్ వైజ్ చూసుకుంటాం. ఇలా చూసుకునేటప్పుడు సెప్టెంబర్ క్వార్టర్లో తెలిసిన విషయం ఏంటి అని అంటే కేవలం 3.6% మాత్రమే పెరిగింది ప్రాఫిట్స్. రెవెన్యూ కూడా 4 నుంచి 6% మధ్యలోనే పెరిగింది. అంటే గత 17 క్వార్టర్స్తో కానీ పోలిస్తే ఈ క్వార్టర్లో చాలా తక్కువ గ్రోత్ని నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది మనకి నెట్ ప్రాఫిట్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు. సో ఇక్కడితో ఆగకుండా ఫైనల్గా కానీ చూసినట్టయితే మన స్టాక్ మార్కెట్ రేషియో, అంటే స్టాక్ మార్కెట్లో వివిధ రకాల రేషియోస్ ఉంటాయి. అందులోని మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ జీడిపి రేషియో. సో ఇది కానీ చూస్తే 135% ఉంది. అంటే ఏంటి, మన స్టాక్ మార్కెట్స్ యొక్క ఖరీదు 35% ఎక్కువ ఉంది. మన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ లెవెల్స్ కంపెనీస్ అంత లేకపోయినప్పటికీ మన వాల్యుయేషన్స్ అన్నీ చాలా హైగా ఉండడంతో మన స్టాక్ మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి. సో వీళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు, అసలు మిగతా కంట్రీస్లో మార్కెట్స్ ఎలాగున్నాయి, అక్కడ ఏమన్నా అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనేవి మనకు కనిపిస్తుందా అని వాళ్ళ దృష్టిని అటువైపుగా మళ్లించారు. దీనికి తోడుగానే యూఎస్లోని కండిషన్స్ అన్ని మెరుగుపడినాయి అండ్ వాళ్ళ డాలర్ బలపడటంతో పాటుగానే బాండ్ యొక్క ఈల్డ్స్ వాళ్ళు ఇచ్చే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగినాయి. జాబ్ మార్కెట్ కూడా కుదుట పడింది. అండ్ దీంతో పాటుగా అసలు చైనా మీద ఎటువంటి టారిఫ్స్ని ఇప్పుడు వీళ్ళు ప్లేస్ చేస్తారు అనే ఈ టైంలోని ఇటువంటి చాలా రకాల విషయాలు, ఈ కారణాల వల్ల ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయట మార్కెట్స్కి వెళ్ళడం మనం చూస్తున్నాము. సో ఇటువంటి ఒక ఫ్లక్చువేషన్స్కి గురైన ఈ పరిస్థితుల్లోని మనలో చాలామంది వేసేది చిన్న అమౌంట్లోని ఎస్ఐపీసే స్టాక్ మార్కెట్స్లో. వేస్తున్న వాళ్ళు హఠాత్తుగా ఇంకా తగ్గిపోద్దేమో, ఇంకా పోర్ట్ఫోలియో బ్లీడింగ్లోకి వెళ్తుందని మనం ఆపేస్తున్నాము. ఇంకొంతమంది స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళు కాస్త అరే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఎందుకు, అసలు వద్దు, అసలు పరిస్థితే బాగాలేదు కదా అని అనుకుంటున్నారు. కాకపోతే మార్కెట్ నిపుణులు తెలియపరిచేది ఏంటి అని అంటే మార్కెట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎస్ఐపి అనేది మనం ఆపకుండా వేయాలి, మొదలు పెట్టకపోతే ఇప్పుడు కూడా మంచి టైమే స్టార్ట్ చేయడానికి అని చెప్తున్నారు. సో దీనికి గల వెనకాతల కారణం వాళ్ళు చెప్పేది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్. ఎస్ఐపీస్ ద్వారా మనందరికీ కూడా రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. అంటే ఏంటి, మార్కెట్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుందని మనందరికీ ఉండదు అని తెలిసిన విషయమే. స్టేబుల్గా ఉంటుంది అని అనుకోవడం అనేది పొరపాటే. సో ఫ్లక్చువేషన్స్కి గురవుతూనే ఉంటుంది. ఎలాగనంటే మార్కెట్ చాలా హైలో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే డబ్బులకి తక్కువ యూనిట్స్ని పర్చేస్ చేసుకుంటారు. మార్కెట్ హైగా ఉండడం అంటే ఎన్ఏవి హైగా ఉండడం అన్నమాట. మార్కెట్ తక్కువగా ఉందంటే రేట్స్ ఎన్ఏవి అనేది తగ్గడం. సో అందుకని మనం ఎక్కువ యూనిట్స్ని పర్చేస్ చేసుకోగలుగుతాము.
సో ఇలాగా మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు కానీ ఆర్ మార్కెట్ ఎక్కువ అయినప్పుడు కానీ మనం పర్చేస్ చేసుకునే యూనిట్స్ ఫైనల్గా కానీ చూస్తే ఫ్లక్చువేషన్స్ అన్నిటినీ దాటుకుంటూ మనకు ఒక యావరేజ్ అయిన పర్ఫార్మెన్స్ ఆర్ యావరేజ్ అయిన యూనిట్స్ని కొనుక్కొని మనం డీసెంట్గానే పర్ఫామ్ చేస్తామని తెలుస్తుంది. సో దీన్ని నేను ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో కానీ చూసినట్టయితే మీరు 2,000 రూపాయలు చొప్పున జనవరి నుంచి డిసెంబర్ మధ్యలోనే 2,000 ప్రతి నెల వేసుకుంటూ వచ్చారని అనుకుందాం. సో ఇక్కడ ఏముంటుంది, ప్రతి నెల ఒకేలా ఉండదు కదా, మార్కెట్ స్టేబుల్గా ఉండదు అనే వాటి మీద మనం మాట్లాడుతున్నాం. సో ఇలాగానే చూస్తే స్టార్టింగ్లోని 20 రూపీస్ ఉండే ఎన్ఏవి కాస్త తగ్గి పెరిగి ఫైనల్గా మీరు కానీ చూస్తే 1,344 యూనిట్స్ని కొనుగోలు చేయగలుగుతున్నారు డిసెంబర్ ఎండ్ కల్లా. అదే కానీ మీరు జనవరిలో మొత్తం మీ దగ్గర ఉండే ఈ 24,000ని మంత్గా కాకుండా ఒకేసారి లంసమ్గా జనవరిలో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు ఉండే ఎన్ఏవి 20 రూపీస్. సో మీకు ఎన్ని యూనిట్స్ వచ్చుంటాయి, కేవలం 1,200 యూనిట్స్ వస్తాయి. సో మీరు ఇలాగా యావరేజ్ చేసి ప్రతి నెల కూడా వేసినట్టయితే మీరు యూనిట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే కొనుగోలు చేస్తారు లంసమ్ కన్నా. సో ఇది జనరల్ రూల్, కానీ దీనికి అతీతంగా కూడా కొన్నిసార్లు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి, మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు అసలు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా ఆర్ వేసిన ఎస్ఐపిల్ని తీయాలా అని. సో దీన్ని ఇంకా బలంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకొక 2 కేసులు తీసుకుంటాం. మొట్టమొదటి కేసులోని మార్కెట్ అనేది డౌన్ అవుతుంది, అంటే ప్రతి నెల ఒక 2% వరకు మార్కెట్ పడిపోతుందని అనుకుందాం. ఇది 1. కేస్ నెంబర్ 2లో 2% మార్కెట్ ఎవ్రీ మంత్ పెరుగుతుందని అనుకుందాం. సో ఇప్పుడు పడిపోయే సిచ్యువేషన్ని తీసుకుందాం. ఈ పడిపోయే సిచ్యువేషన్లోనే అసలు మనకి ఎన్ఏవీలు ఎలాగొస్తాయని ఒక 12 నెలలకి అనుకుందాము. సో ప్రతి నెల కూడా మనం ఒక 10,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామని అనుకుందాము. అండ్ మొదలు పెట్టినప్పుడు ఒక 100 రూపీస్ ఎన్ఏవి అనేది ఉంది. సో ఇలాగాని చూసుకుంటే మొట్టమొదటిసారిగా మనకు అలాట్ అయ్యేది 100 యూనిట్స్ అనేవి వస్తాయి జనవరి మంత్కి. నెక్స్ట్ ఇది ఫిబ్రవరికి వెళ్దాం. ఫిబ్రవరికి వెళ్ళేసరికి నేను ఏమన్నాను, 2% మార్కెట్ పడిపోయిందని. సో ఎన్ఏవి 100 రూపీస్ ఉండేది కాస్త 2% తగ్గింది అని అంటే 98 రూపాయలకి వచ్చింది. ఇలా 98 రూపాయలకి మార్కెట్ తగ్గగానే అదే 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 102 యూనిట్స్ అనేవి అలకేట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేద్దాం. ఇదేమో 96 రూపీస్కి పడిపోయింది ఎన్ఏవి, మీ యూనిట్స్ ఏమో 104కి పెరిగింది. సో ఇలా యావరేజ్ చేసుకుంటూ వస్తే 12 నెలల ఆఖరికి మీరు వచ్చేసప్పటికి 1,344 to 46 యూనిట్స్ మధ్యలో మీ అమౌంట్ ఉందని అనుకుందాం, ఆర్ మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు అంతవరకు కొనగలిగారు. ఓకే, అదే కానీ మార్కెట్ స్టేబుల్గా అలాగే కానీ ఉంది అని అంటే మీకు అసలు ఎంత వస్తుంది, 1,200 యూనిట్సే వస్తాయి. సో అదే పరిస్థితులు ఇక్కడ కానీ చూస్తే మనం మార్కెట్ తగ్గుతున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ని పర్చేస్ చేసుకోగలుగుతాం. సో ఆపోజిట్గా ఏంటి, సో 2% పెరుగుతుంది అని అంటే మనము యూనిట్స్ అనేవి తగ్గిపోతాయి, ఎందుకంటే మన ఎన్ఏవి పెరుగుతుంది కాబట్టి. సో సెకండ్ సిచ్యువేషన్లో కానీ చూసుకున్నట్టయితే మనకి 12 నెలలకి కలిపి మార్కెట్ రేజ్ అవుతున్న సిచ్యువేషన్లో ఎన్ని యూనిట్స్ అలొకేషన్ అయినాయి అని అంటే 1,079 యూనిట్స్ అలొకేషన్ అయినాయి. సో ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇన్ని యూనిట్స్ మధ్యలో కంపేర్ చేసినప్పుడు, అరే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కేవలం 1,079 యూనిట్స్ మాత్రమే అలొకేట్ అయినాయి కదా, ఇక్కడ చూస్తే 1,344 యూనిట్స్ అలొకేట్ అయినాయి కదా. బట్ మనం ఎన్ఏవిని కూడా చూసుకోవాలి. రెండో సిచ్యువేషన్లో డిసెంబర్ మంత్ కల్లా ఎన్ఏవి అనేది చాలా ఎక్కువ ఉంది, 124 రూపీస్కి. అప్పుడు మీ పోర్ట్ఫోలియో ఒక విలువ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాంపౌండింగ్ అనేది బాగా జరుగుతుంది మార్కెట్స్ పెరిగినప్పుడు. అదే మార్కెట్స్ తగ్గిపోతున్నప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వచ్చినప్పటికీ కూడా ఎన్ఏవితో కానీ మీరు డిసెంబర్ మంత్ది మల్టిప్లై చేస్తే అది తక్కువ ఉండడంతో మీ పోర్ట్ఫోలియోకు కాంపౌండింగ్ గ్రోత్ అంత ఉండదు, నెగటివ్ కాంపౌండింగ్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనము మన యొక్క క్వశ్చన్కి వచ్చేద్దాము. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ హైగా ఉన్నప్పుడు, ఆ మార్కెట్ లోగా ఉన్నప్పుడు అసలు మనకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్న చాలామందికి ఇప్పుడు పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ తోటి మీకు చెప్తాను. సో వైట్ యోక్ యొక్క ఏఎంసీ వాళ్ళు కండక్ట్ చేసిన మార్కెట్ సర్వే యొక్క ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే గత 28 సంవత్సరాలుగా అసలు బీఎస్ఈ సెన్సెక్స్ యొక్క టోటల్ రిటర్న్ ఇండెక్స్ని తీసుకుని ఇది మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుంటే ఎలాగా మనకి అవుట్పుట్ వచ్చేది, మార్కెట్ చాలా లోలో ఉన్నప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మొదలు పెడితే మార్కెట్ నుంచి మనకు అసలు ఎంత రిటర్న్ వచ్చేదని చాలా క్లియర్గా చెప్పారు. సో మొదటిది జనవరి 2028లోనే ఒక 10,000 రూపాయల చొప్పున కానీ ఎస్ఐపి మనం స్టార్ట్ చేసినప్పుడు, అంటే అప్పుడు మార్కెట్ చాలా పీక్లో ఉంది. సో పీక్లో ఉన్నప్పుడు ఈ 10,000 రూపాయల చొప్పున కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇప్పుడు కానీ ఈ విలువ కానీ మనం చూసినట్టయితే, అంటే మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఈ పర్టికులర్ పీరియడ్లో 2008 మధ్య నుంచి 2025 వరకు కానీ చూస్తే 20.4 lakhs అనేది మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది. దాని యొక్క విలువ కానీ చూసినట్టయితే దాదాపుగా 72.1 lakh వరకు చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ పరంగా కానీ చూస్తే 13.5% ఉంది. అదే కానీ మీరు జనవరి 2008 కాకుండా 2009 ఎప్పుడైతే మార్కెట్ కొంచెం లోలో ఉందో అప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపీస్ ద్వారా 10,000 per month కానీ స్టార్ట్ చేసి ఉంటే,
సో మీరు పెట్టిన టోటల్ వాల్యూ వచ్చి 19 lakhs ఉంటుంది 31st December 2024 కల్లా. సో ఇక్కడ కానీ దాని విలువ ఈరోజు డేట్కి కానీ చూసినట్టయితే 61.7 lakhs మాత్రమే. కానీ 19 lakhs పెట్టి 61.7 lakhs అంటే XIRR ఇంటర్నల్ ఆర్ ద రేట్ ఆఫ్ రిటర్న్ కానీ చూసినట్టయితే అది 13.6%ని మీకు ఇస్తుంది. అంటే ఏంటి, 0.1% మార్కెట్స్ లోగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే మీకు ఆ రిటర్న్ అనేది కొంచెం ఎక్కువగానే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మనం టైం కూడా చూసుకోవాలి. January 2008 మధ్య నుంచి 2009కి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేశాం కాబట్టి. సో వాల్యూ పరంగా చూస్తే తప్పకుండా మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు మీరు వేసినప్పుడే వాల్యూ 10 lakhs ఎక్కువ ఉంటుంది. కానీ 1 year అక్కడ గ్యాప్ ఉంది కదా, దాన్ని కూడా మీరు ఫ్యాక్టర్ చేసుకోవాలి. సో మార్కెట్ నిపుణులు ఇవన్నీ చూసిన తర్వాత చెప్పే విషయం ఒకటి ఏంటి అని అంటే, మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మీరు దాని గురించి ఏమీ వరీ అవ్వక్కర్లేదు. ఎస్ఐపి అనేది క్రమశిక్షణతోటి మార్కెట్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు అలాగే కంటిన్యూ చేస్తూ కానీ వెళ్ళినట్టయితే ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ లభించడంతో పాటు ఫ్లక్చువేషన్స్ తగ్గి యావరేజ్గా మీకు లాసెస్ అనేవి కంట్రోల్లోకి వచ్చి మరి పీక్ మరి హైగా వెళ్ళినప్పుడు దాని యొక్క బెనిఫిట్ కూడా యావరేజ్ అవుతూ వస్తుందన్నమాట. సో లాసెస్ ఎలాగైతే తగ్గుతాయో అలాగే మీ యొక్క వచ్చే బెనిఫిట్స్ కూడా అంటే పీక్కి వెళ్ళినప్పుడు ఆ హైస్ ఎట్లాగైతే ఉంటాయో మ్యాచ్ అవుతాయన్నమాట. సో దీని అంతటి యొక్క సారాంశం ఏంటి, అసలు ఎస్ఐపి స్టార్ట్ చేయని వాళ్ళు మార్కెట్ ఇప్పుడు కరెక్షన్కి గురవుతుంది కాబట్టి చేయకుండా అలాగే వెయిట్ చేయాలా, చేసేవాళ్ళు ఇంకా తగ్గిపోతుంది మార్కెట్ అనే భయంతో బయటికి వచ్చేయాలా అమ్మేసి అని అంటే రెండు ఉచితమైన విషయం అయితే కాదు. స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసి అండ్ ఎవరైతే ఎస్ఐపీస్ని వేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది కొంచెం ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా మార్కెట్ నిపుణుల యొక్క సజెషన్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎస్ఐపీస్ అనేవి క్రమశిక్షణతోటి ప్రతి నెల ఆర్ ప్రతి పీరియాడిసిటీతో చేయడం అనేది ఉచితమైనది అండ్ నాట్ ది అదర్ వే రౌండ్. అంటే మార్కెట్స్ బట్టి మనం దీన్ని టైం చేసుకోవడం అనేది అంత ఉచితమైన విషయం కాదని తెలియపరుస్తూ అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయాలండి. ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ కానీ అడ్వైసెస్ ఇస్తున్నాము అని తప్పకుండా ఎక్కడా కూడా మీరు మిస్కాన్స్టిట్యూట్ చేసుకోకండి. అండ్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.